కుకట్పల్లి బాలిక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. హత్య కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఇప్పటివరకు మొత్తం 40 సీసీటీవీ కెమెరాలను పోలీసులు చెక్ చేశారు. ఎక్కడి నుంచి కూడా బయట వ్యక్తి వారి ఇంటి లోపలికి వచ్చినట్లు దృశ్యాలు కనిపించడం లేదు. అంతేకాదు ఇంటి లోపలికి బయట కూడా ఎవరు వెళ్లలేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ఇంటిలోని వారిని, మహిళలను, మిగతా వారిని కూడా పూర్తిగా విచారించారు పోలీసులు. అయితే బాలికను హత్య చేసిన కత్తి కూడా ఎవరికి దొరకపోవడంతో దానికోసం వెతకడం ప్రారంభించారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కూకట్పల్లి బాలిక హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుందా? ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతూనే ఇది కరెక్ట్ కోణంలో ముందుకెళ్తా ఉందమ్మా, దీంట్లో ఏదైనా ఎవిడెన్స్ మిస్ అవుతుందా అంటూ కూడా మళ్లీ మొదటి నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభిస్తా ఉన్నారు. గత 2 రోజులుగా ఇదే పోలీసులకు పెద్ద సవాల్గా మారినటువంటి కేసుగా కనబడతా ఉంది. వారికి ఉన్నటువంటి అనుమానాల ప్రకారంగా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విధంగా విచారణ చేపడుతున్న కొద్దీ ఇది సరైనటువంటి కోణం కాదేమో, దీంట్లో ఇంకో కోణం దాగి ఉండొచ్చు అని రెండో కోణంలో విచారణ జరిపినప్పుడు మళ్లీ ఈ 2 కోణాలు కాకుండా మొదటి నుంచే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేపట్టాలి అనే ఒక ఆలోచనతో పోలీసులు ఈ ఒక స్టెప్ ముందుకు తీసుకోవడము, మరో స్టెప్ బ్యాక్ అవ్వడము, కొంత కన్ఫ్యూజన్ గా పోలీసులకే ఎక్కడ ఎలాంటి ఆధారాలు అంతు చిక్కకపోవడంతో ఈ కేసుని ఎలా ఛేదించాలి, ఎలా ఈ క్లూస్ ని కలెక్ట్ చేయాలి, అసలు హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది మినిమం బేసిక్ ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు పోలీసులు సాధించలేకపోయారు. ఇప్పటి వరకు ఈ సంగీత నగర్ లో ఉన్నటువంటి ఈ బాలిక అపార్ట్మెంట్ లో సీసీటీవీ కెమెరాలు పరిశీలించినప్పుడు మొత్తం 40 సీసీ కెమెరాలని ఇప్పటికీ ఈ అపార్ట్మెంట్ చుట్టువైపులా మెయిన్ రోడ్ నుంచి మొదలుకొని ఈ అపార్ట్మెంట్ వరకు చేరుకునేంత వరకు ప్రతి లైన్ లో మొత్తం 40 సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. దాంట్లో కొన్ని పని చేయడము, కొన్ని పని చేయకపోవడము, పనిచేస్తున్నటువంటి వాటివి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ హత్య జరిగి తిరిగి వెళ్లిపోయేంత వరకు కూడా ఈ అపార్ట్మెంట్ లోకి ఎవరైనా అనుమానపు వ్యక్తులు వచ్చి తిరిగి వెళ్లినటువంటి దృశ్యాలు దొరుకుతాయా అంటూ కూడా 40 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఎక్కడ కూడా అన్నోన్ పర్సన్స్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి తిరిగి బయటకు వచ్చినటువంటి దృశ్యాలు ఎక్కడ కనిపించలేదు. దాంతో పాటు వెనక భాగంలో నుంచి ఏదైనా వీళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉందా అనే ఒక కోణంలో కూడా పోలీసులు విచారించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు అంటూ కూడా దానిపై కూడా ఒక కంక్లూజన్ కి రావడం జరిగింది. ఎవరు బయట నుంచి రాలేదు, లోపల నుంచి బయటికి వెళ్ళలేదు కాబట్టి తప్పనిసరిగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది ఈ తల్లిదండ్రులు ఉండరు అని ఒక తెలుసుకొని పాప ఎలాగైనా చంపాలి మైనర్ బాలికను అనేది మనసులో పెట్టుకుని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగినటువంటి హత్య కిందకే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మహిళల్ని, పురుషుల్ని మొత్తం 10 నుంచి 12 మందిని విడివిడిగా పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఈ కుటుంబ సభ్యుల గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసా, ఏవైనా వివాదాలు ఉన్నాయా, ఈ తల్లిదండ్రులు వారి వారి వర్క్ కు వెళ్లిన తర్వాత వీరు ఏదైనా మిగతా వాళ్ళు వచ్చి ఆ మైనర్ బాలికతో మాట్లాడడం, ఇరుగు పొరుగు వారు అలాంటివి ఏమైనా జరిగేవా అంటూ కూడా అవన్నీ పరిశీలించి ప్రతిదీ అణువణువున ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు తనిఖీ చేస్తా ఉన్నారు, ఆరా తీస్తా ఉన్నారు, ఆ ఎవిడెన్స్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ అదే హత్య జరిగినటువంటి సమయంలో ఏమైనా ఇతర మొబైల్స్ టవర్ లొకేట్ అవుతా ఉన్నాయా లేదా, అక్కడ ట్రేస్ అవుతా ఉన్నాయా లేదా అంటూ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి కత్తిని తీసుకునే ఈ మైనర్ బాలిక పైన 20 పోట్లు పొడిచి ఆ బాలిక చనిపోయేంత వరకు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారనేది మాత్రం పోలీసులకు ఒక ప్రాథమిక అంచనా వచ్చింది. ఆ కత్తి ఎక్కడ పడేశారు అనే దానిపై కూడా పోలీసులు క్లూస్ సేకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, ఫుట్ ప్రింట్స్ దొరకలేదు, అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. కనీసం ఈ కత్తి దొరికితే ఆ కత్తి పైన ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ని సేకరించి ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అనేది అపార్ట్మెంట్ వాసులకు మ్యాచ్ చేసి చూస్తే ఈ కేసు కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కత్తి ఎక్కడ పడేసి ఉంటారు, ఈ పెంట్ హౌస్ లో ఉన్నటువంటి ఈ కుటుంబం అక్కడి నుంచి ఎటు వైపానగా విసిరి ఆ దుండగుడు పాడిపోయారా, లేదా కత్తి తీసుకొని ఏ ప్రాంతానికన్నా వెళ్లి అక్కడ పడేశాడా అనే ఒక కోణంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఈ హత్య కేసులో ఉపయోగించినటువంటి కత్తి దొరికితే 90% ఈ కేసులో ఇంకా
చిక్కుముడి ఊడినట్టుగా మాత్రం పోలీసులు భావించి ఆ కత్తి కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 3 కత్తులు ఇంట్లో కిచెన్ లో రెగ్యులర్ గా వీళ్ళు ఉపయోగించేటువంటి ప్లేస్ లో పెట్టారు. దాంట్లో 2 కత్తులు సేఫ్ గానే ఉన్నాయి. ఒక కత్తిని మాత్రమే ఈ పాపపై ప్రయోగం చేసి 20 పోట్లు పొడిచి ఆ కత్తిని మళ్ళీ వీళ్ళు క్యారీ చేసి తీసుకెళ్లి ఎక్కడైనా పడేసి ఉంటే మాత్రం పోలీసులకు ఈ రోజు కత్తి దొరికినా ఏదైనా ఎవిడెన్స్ దొరికినా ఆ ఫింగర్ ప్రింట్స్ ని బేస్ చేసుకుని అపార్ట్మెంట్ వాసులందరితోటి ఫింగర్ ప్రింట్స్ మ్యాచింగ్ జరిపినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ వారు మ్యాచ్ అయినటువంటి వెంటనే అతనే నిందితుడు అంటూ కూడా తేల్చేటువంటి ఒక కోణంలో కుకట్పల్లి పోలీసులు దీన్ని విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పటికీ 40 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి లైన్ లో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని కూడా అక్కడ ప్రత్యక్షంగా అనుమానపు వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే ఒక కోణంలో కూడా పోలీసులు వారందరిని అడిగి కూడా తెలుసుకుంటా ఉన్నారు. 5 పోలీసు బృందాలు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి డిప్లాయ్ అయ్యి వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. పాప మైనర్ బాలిక చనిపోయి 2 రోజులు కావస్తా ఉంది. ఈ 2 రోజుల వరకు పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ అయితే సేకరించలేదు. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అయితే క్షుణ్ణంగా వివరాలు ఆరా తీసి వారిని తనిఖీ చేసి వారి ఇంటి సభ్యులతో మాట్లాడి ఏవైనా పాత విషయాలన్నీ కూడా తెలుసుకుని పోలీసులు త్వరగా ఈ కేసుని ముగింపు పలికేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఒక పక్క ఎవిడెన్స్, మరో పక్క స్టేట్మెంట్, ఈ టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్, సేకరించినటువంటి ఫింగర్ ప్రింట్స్, దొరికినటువంటి సీసీటీవీ కెమెరాలు, ఆ ఇంట్లో చెల్లా చెదలుగా ఉన్నటువంటి వస్తువులపైన ఏదైనా ఆనవాళ్లు ఉంటే వాటిని కూడా సేకరించి ల్యాబ్ కి పంపి ల్యాబ్ ద్వారా ఈ ఫింగర్ ప్రింట్స్ ఆధారం చేసుకుని కుకట్పల్లి పోలీసులు ఈ కేసుని ఛేదించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రైట్, థాంక్యూ రవితేజ్.